ఏంటది? మనం వెళ్ళి చెత్త పోయాలి, చెత్త ఎత్తిపోయాలి. ప్రభుత్వం ఏంటి అక్కడ చూస్తూ ఉంటది, ఫోటోలు తీస్తుంది, బాబు గారి తెలివితేటల వల్ల ఇదంతా జరిగిందని చెప్తారు. శ్రమదానం. మన డబ్బులు తీసుకెళ్లి కొంత పోసి మనందరం కష్టపడి కొంచెం పని చేస్తే అప్పుడు అవతల పని జరిగితే అది బాబు గారి విజన్ వల్ల జరిగినట్టు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి? మనం 80 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు పబ్లిసిటీ ఖర్చు ఆయన పెట్టుకుంటాడు. ఇందులో ఏమన్నా ఉందా? లేదు. కానీ జన్మభూమి శ్రమదానం వంటి విజనరీ, అంటే ఒక స్కూల్ బాగు చేయడానికి ఈ దేశం నుండి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ సంపాదించుకున్నోడు తీసుకొచ్చి డబ్బులు పెట్టుబడి పెడితే మీటింగ్ లో చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేసి నా విజన్తో ఈ స్కూల్ బాగు చేశానంటాడు. అంతేగాని గవర్నమెంట్ సొమ్ములతో బాగు చేయొచ్చు అన్నటువంటి తెలియదు. అప్పుడు మనకు కూడా తెలియదు. ఓహో మనకి ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉండవు అనుకుంటా, అందుకని చేయలేదు అనుకుంటా అనుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కట్టాక వారిని ఇట్ట గవర్నమెంట్ కట్టేదానికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఏంది మన చేత తగలెట్టిచ్చాడు డబ్బులు అనే ఆలోచన వస్తుంది. అంటే ఆ రోజున మనకి తెలియదు, ఓహో ఇవన్నీ జరగవు అనుకుంటా. లేకపోతే ప్రజల వద్దకు పాలన అంటే నిధులు ఎలా వాడాలి, లేదంటే ఎలా సక్రమంగా వాడాలి అనే కాన్సెప్ట్ మిస్ అయింది అక్కడ. అంతే. అలా కాదు, తనదంటూ స్కీమ్ ఏముండదంటున్నా నేను. అవును, ఈయన కూడా ఈయన స్కీమ్ ఏముంది నాడు నేడులో, సర్వశిక్ష అభియాన్ నిధులే కదా. అవును, దాంట్లో 40%. అవును అవును 40% కేంద్రం, 60% వీళ్ళది అక్కడ. ఇంకోటి అట్లయినా తీసుకుని చేయొచ్చు. అప్పుడు